బ్రహ్మాండ నాయకుడు రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథుడు కలియుగంలో అవతరించిన అద్భుతమైనటువంటి మహా అవతారం సమర్థ సద్గురు సాయి యొక్క అవతారం. ఈరోజు మీరు చూస్తున్నారు సమాధి మందిరంలో, సాక్షాత్ సమాధి మందిరంలోనే ఉన్నామన్న అనుభూతితో చేస్తున్న గొప్ప ఆవిష్కరణ, అలాగే గొప్ప కార్యక్రమం ఇది. లిటిల్ సాయి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని సాయి మాన్సి టీవీ అలాగే సాయి సర్వస్వం కలిసి నిర్వహించబోతూ ఉన్నాయి. మీరు ఆశ్చర్యపోవచ్చు, ఏమిటి లిటిల్ సాయి? ఈ కార్యక్రమం ఎవరి కోసం? ముఖ్యంగా నాకు వ్యక్తిగతంగా అనిపించేది, సాయి సచ్చరిత్రలో మనకి బాబా చాలా సుస్పష్టంగా బాబా మనకి నిరూపించాడు. కొన్ని అధ్యాయాలలో, కథలలో పిల్లలతో బాబా గోళీలాడాడు అని చెప్పడం జరిగింది. కథలో మొత్తం మనకి వివరించే సమయం ఉండదండి. వాస్తవంగా ఏ రచయిత అయినా కూడా గ్రంథం రాయాలన్నప్పుడు ఇంచి రాయడం కష్టం. గోళీలాడాడంటే అర్థం ఏమిటి? ఆ ఒక్కరోజు ఆడటమని కాదు. సాయినాథుడు పిల్లలలో మమేకమయ్యి వారిలో ఒక గొప్ప భావాలను, ఉన్నత విలువలను ప్రేరేపించాడు, వారికి అలవాటు చేశాడు సాయిబాబా. దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్ లిటిల్ సాయి అనే గొప్ప కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురాబోతోంది. మీ పిల్లలతో మీరు రెడీగా ఉండండి. 15 సంవత్సరాల వయసులోపు ఉన్నవారందరూ కూడా, పిల్లలు ఎవరున్నా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చు. ఏప్రిల్ 21వ తారీఖు ఆదివారం, ఈ ఏప్రిల్లో 21వ తారీఖు వస్తుంది కదా, ఆ రోజు లిటిల్ సాయి సెలక్షన్స్ మనం ఇక్కడ హైదరాబాద్ లో జరపబోతూ ఉన్నాం. ముఖ్యంగా మీరు చేయవలసిందల్లా ఒకటే, మీ పిల్లలకు సాయిబాబా రిలేటెడే కాకుండా స్క్రీనింగ్ చేస్తున్నాం కాబట్టి భగవద్గీత అవ్వచ్చు, రామాయణం అవ్వచ్చు, మంచి నీతి కథలు అవ్వచ్చు, పాటలు అవ్వచ్చు, ఏమైనా సరే చక్కగా చిన్నవి ఏదైనా వచ్చుంటే సరే, రాకపోతే నేర్పించి ఆ రోజు పట్టుకురండి. నేనే దగ్గరుండి వారిని సెలెక్ట్ చేయటం అనేది జరుగుతుంది. సెలక్షన్స్ అయిపోయిన తర్వాత అద్భుతంగా ఈ పిల్లలందరికీ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారితో ఒక అద్భుతమైనటువంటి లిటిల్ సాయి కార్యక్రమం చేయబోతూ ఉన్నాం. ఇందులో మరల ప్రథమ విజేత, ద్వితీయ విజేత, తృతీయ విజేత కూడా ఉంటారు. ప్రథమ విజేతను లిటిల్ సాయి అనే అవార్డుతో చక్కగా వారిని, ఆ బిడ్డను ఆశీర్వదించటం అనేది జరుగుతుంది. కాబట్టి తల్లులారా, మీ పిల్లలను రెడీ చేయండి, సాయి దర్బారులోకి తీసుకురండి, సాయినాథుడి అనుగ్రహాన్ని చక్కగా వారికి అందించే ప్రయత్నం చేయండి. మర్చిపోకండి, ఏప్రిల్ 21 ఆదివారం నాడు హైదరాబాద్ లో కర్మన్ ఘాట్, గ్రీన్ పార్క్ కాలనీ, రోడ్ నెంబర్ 12. వివరాలు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు. మీరు సమయం ఉంది కాబట్టి పేరును నమోదు చేసుకోండి, లేదా ఆ రోజు ప్రత్యక్షంగా డైరెక్ట్ గా వచ్చినా కూడా సరిపోతుంది. ఎవరు లిటిల్ సాయి అన్న అద్భుతమైనటువంటి పేరును పొందుతారో మనం వేచి చూద్దాం రాబోయే రోజుల్లో. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం, అలాగే సాయి మాన్సి యూట్యూబ్ ఛానల్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయినాథ్.